ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్కున్న ఇమేజ్ అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగానే ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ క్రీడాకారులు, క్రికెట్ ఆశావాహులు ఉంటారు. కానీ అందుకు తగ్గ సదుపాయాలు కల్పించడంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విఫలమవుతుందన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వాలు మారిన తర్వాతల్లా ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు క్రికెట్ అసోసియేషన్లో వేలెట్టి తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మంగళగిరిలో ప్రతిపాదించినటువంటి స్టేడియం నిర్మాణాన్ని కాలయాపన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే దశాబ్దన్నర కాలం గడుస్తుంది, కానీ ఇప్పటికీ ఆ స్టేడియం ఒక కొలిక్కి వస్తున్నటువంటి దాఖలాల్లో ఈ స్టేడియం పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా అమరావతిలో మరొక అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రతిపాదిస్తుంది. ఇప్పటికే శాసన మండలిలో ఈ విషయాన్ని నారా లోకేష్ వెల్లడించారు. ముఖ్యంగా అమరావతి కేంద్రంగా దేశంలోనే అత్యధిక కెపాసిటీతో, అంటే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని మించి ఎక్కువ మంది ప్రత్యక్షంగా క్రికెట్ చూసేందుకు అనువుగా ఒక పెద్ద స్టేడియాన్ని నిర్మించబోతున్నాం అంటూ ప్రభుత్వం చెబుతోంది. దానికి ఐసీసీ, బీసీసీఐ కూడా అనుమతించాయి అంటూ నారా లోకేష్ వెల్లడించారు. ఇటీవల దుబాయ్ పర్యటనలో ఐసీసీ చైర్మన్ జైషాతో చర్చించి ఒక నిర్ణయానికి కూడా వచ్చాము అంటూ చెబుతున్నారు. కానీ మరి అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తే ఇప్పుడు మంగళగిరిలో ఉన్న స్టేడియం పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విశాఖపట్నంలో ఏసీఏ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఉంది. అక్కడ ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఐపీఎల్లో కూడా ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్ జట్టు తమకు సంబంధించినటువంటి 2 మ్యాచెస్ని ఇక్కడ జరిపేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఐపీఎల్ లాంటి మ్యాచ్లు జరుగుతుంటే మంగళగిరి క్రికెట్ స్టేడియానికి ఎందుకు మోక్షం కలగడం లేదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా మంగళగిరి క్రికెట్ స్టేడియానికి 2009లోనే ప్రతిపాదన చేశారు. వైఎస్ఆర్ హయాంలోనే భూమి కేటాయించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రిగా ఉండగా 2014 తర్వాత పనులు జరిగాయి. వేగంగా నిర్మాణం కూడా సాగింది. సుమారు 90 కోట్ల రూపాయలతో ఈ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కాంట్రాక్టర్ను కూడా మార్చేసింది. ఆ క్రమంలోనే కాంట్రాక్టర్ ఈ నిర్మాణ విషయంలో కొన్ని నిబంధనలు పాటించకుండా చేపట్టినటువంటి నిర్మాణాలు ఇప్పుడు అడ్డంకిగా మారాయా అనేటువంటి సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 35,000 మంది సీటింగ్ కెపాసిటీతో ఇక్కడ మ్యాచ్ చూడడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు అవి పూర్తి కాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏళ్ల తరబడి అదిగో వచ్చే సీజన్ నాటికి పూర్తి చేస్తాం, ఇదిగో వచ్చే మే నాటికి పూర్తి చేస్తాం, ఇట్లా చెప్పుకుంటూ కాలయాపన చేయడమే తప్ప మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని పట్టించుకుంటున్నటువంటి నాదుడే లేరు. ఇటీవల అధికారంలోకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన 2 ఎంపీలు కేశినేని చిన్ని, సానా సతీష్ ఇద్దరూ కూడా మంగళగిరి స్టేడియాన్ని అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన ఏమైందో, ఆ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదో సమాధానం చెప్పే నాదుడే లేరు. దీంతో మొత్తం మంగళగిరి క్రికెట్ స్టేడియం భౌతవ్యం మీద ఇప్పుడు నీడలు కమ్ముకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి తగదనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలుంటే సరిచేసి, అక్కడ ఏమైనా దోషాలుంటే మొత్తంగా చక్కదిద్ది క్రికెట్ స్టేడియాన్ని పూర్తిగా వీలైనంత త్వరగా అందుబాటులో తీసుకురావాలని అంతా కోరుతున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు దాదాపు 80% వరకు పూర్తయ్యాయి. 70 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. బీసీసీఐ కూడా దానికి నిధులు కేటాయించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టేడియంలో ఇప్పటికే అండర్-14, అండర్-16 ఇలాంటి మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ స్టేడియాన్ని పూర్తిగా అందుబాటులో తీసుకొస్తే అందరికీ ఉపయోగపడుతుందని, క్రికెట్ అభిమానులు సంతోషించే దానికోసం అవకాశం వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో మరో ఇంటర్నేషనల్ స్టేడియం వస్తే అందరికీ ఆనందాన్ని పంచేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చాలామంది క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటుందా? ఎప్పట్లోగా మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు చూద్దాం మరి.